దేవుడు విజ్ఞాపన దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చినాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో నుండి 12వ వచనాన్ని మనం చదవటానికి ప్రయత్నం చేద్దాము. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనము చదవటానికి ప్రయత్నం చేద్దాం. గట్టిగా చదవండి. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకును, దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగురించును. చాలు. చిన్న ప్రార్థన. వాక్యం నీది, మాట్లాడే దేవుడు నీవు కాబట్టి మా అందరితో మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిన్న జాగ్రత్త వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత వారి యొక్క కాలబలం ఎంత అని ఆలోచన చేస్తే 6 లక్షల మంది. ఎంతమంది అమ్మా? 6 లక్షల చిల్లర. కానీ వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఎంతమందిగా వచ్చారు అంటే 25 లక్షల మందిగా వచ్చారు. ఎంతమందిగా వచ్చారు? 25 లక్షల మందిగా వచ్చారు. 25 లక్షల మంది మాకు వినాలి మాటలు. 25 లక్షల మంది ఎవరు అని ఆలోచన చేస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో మిశ్రమ జన్మం కలిగాడు. మిశ్రమము అంటే దాని అర్థం ఏంటి? మిక్సింగ్ అంటే ఆ పాలలో నీళ్లు, టీ పొడిలో పాలు, ఈ విధంగా మిక్సింగ్ అన్నమాట. మిక్సింగ్ జనం కలిశారు, మిశ్రమ జనం కలిశారు. ఈ కలిసిన తర్వాత ఈ జనాంగంతో దేవుడు నడుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టుగానే వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టుగానే ఆశ్రయం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టుగానే అన్ని విధాలుగా కూడా వారికి అవసరతలన్నీ తీర్చుకుంటూ పోతున్నాడు. యోర్దాను నది దాటిన తర్వాత వాళ్ళ యొక్క విధి విధానాలు బయటపడి, వారి యొక్క గుణగణాలు బయటపడి, యోర్దాను నది దాటిన తర్వాత వారి భక్తిపరులు కాదా, వారి నీతిమంతులు కాదని బయటపడింది. ఎలా బయటపడింది అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు, జాగ్రత్త వినాలి మాటలు, ఇశ్రాయేలు ప్రజలు అక్కడ కూర్చున్నప్పుడు యెహోషువతో అంటున్నారు, ఇదిగో మనకు ఒక పండగ వచ్చింది కదా, ఈ పండగ అవతలకు పోయి, నది అవతలకు పోయి ఆ నది అవతల ఉన్న విగ్రహాలకు వాటికి పూజించొద్దాం రండి అని చెప్పేసి అన్నప్పుడు యెహోషువ ఒక మాట అంటాడు 19వ అధ్యాయంలో. ఏమంటాడంటే, నేను నా ఇంటి వారు ఇక్కడే ఉంటాము, మీరందరూ పోయి అవతల మీరు ఏమన్నా చేసుకోండి అంటాడు. అంటే ఇక్కడ భక్తిహీనులు ఎవరు, నీతిమంతులు ఎవరు అర్థమైపోయింది. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకును, దోపుడు సొమ్ము అపేక్షించుదురు అన్నాడు. ఇక్కడ భక్తిహీనులు చెడ్డవారికి దొరుకుతారు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకుతారు. అందరం కూర్చున్నాం ఇక్కడ దేవుని మందిరంలో, అందరం కూర్చున్నాం. దేవుడిని అందరం ఆరాధన చేస్తున్నాం. దేవుడిని అందరం కూడా స్తుతిస్తున్నాం. దేవుడిని అందరూ పాటలు పాడుతున్నాం. దేవుడిని అందరూ చప్పట్లు కొడుతున్నాం. దేవుడిని అన్ని విధాలుగా కూడా కనపరుస్తున్నాం. కానీ భక్తి విషయానికి వచ్చే లోపల భక్తి ఎవరు, నీతిమంతులు ఎవరో బయటపడుతుంది. ఎప్పుడు బయటపడింది అని ఆలోచన చేస్తే బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కొయ్య, గడ్డి సమస్తం తీసుకొచ్చి కొరింథీ పత్రికలో సెలవించినట్టుగా అవి తగలబెడుతున్నప్పుడు బంగారం మాత్రమే మిగిలింది, కానీ కర్మాయన్ని కూడా వాటి పనులు చొప్పున మొత్తం కూడా తగలబడిపోతాయి. అలాగే భక్తిపరులు ఎవరు, నీతిమంతులు ఎవరు అని ఆలోచన చేస్తే, భక్తిహీనులు ఎవరు అని ఆలోచన చేస్తే, ఎప్పుడైతే శ్రమ కలిగిందో, ఎప్పుడైతే బాధ కలిగిందో, ఎప్పుడైతే అవమానం కలిగిందో, ఎప్పుడైతే నిందలు కలుగుతాయో, ఎప్పుడైతే శోధన కలుగుతాయో, ఈ కలిగినప్పుడు ఎవరైతే ఆ యొక్క దేవుడిని విడిచిపెట్టి, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారు భక్తిహీనులుగా ఉంటారు. వీళ్ళు ఎవరికి దొరుకుతారంట? చెడ్డవారికి దొరుకుతారంట. ఎవరు చెడ్డవారని ఆలోచన చేస్తే సాతానుడు చెడ్డవాడు. ఎవడమ్మా? సాతానుడు చెడ్డవాడు. సాతానుడికి ఎవడు దొరుకుతాడంట? భక్తిహీనులు మాత్రమే దొరుకుతారు. భక్తి పరులు ఎవరు దొరకరు. సాతానుడికి ఎవరు దొరుకుతారు అని ఆలోచన చేస్తే భక్తిహీనులు మాత్రమే దొరుకుతారు, కానీ భక్తి పరులు మాత్రం, నీతిమంతులు మాత్రం దొరకరు.
కనుక వారు చెడ్డవారికి దొరుకుతారు, భక్తిహీనులు. అంటే దేవుడిలో భక్తి లేకుండా అవిశ్వాసంతో ఉంటూ ఇష్టానుసారంగా లోకానుసారంగా తిరుగులాడుతూ ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తున్న వారు అపాయానికి దొరుకుతారు. చెడ్డవారంటే దాని అర్థం ఏంటి? అపాయము, ప్రమాదము, నష్టము, ఇరుకు, అవమానము, ప్రాణం పోవటం, ఇవన్నీ కూడా ఎవరికి దొరుకుతారంట? చెడ్డవారికి దొరుకుతారు. చెడ్డవారు ఏం చేస్తూ ఉంటారు? ఆలోచన చేయాలి. ఒక అతను ఒక గొర్రెని ప్రేమగా పెంచుకుంటున్నాడంట. ఒక గొర్రెను ప్రేమగా పెంచుకుంటున్న సమయంలో అనుకోని రీతిలో ఆ గొర్రె కూడా అనుకుందంట, నాకు సావు లేదులే, ఇతను నన్ను మంచిగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంతో చక్కగా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అనుకుందంట. అనుకున్నప్పుడు అనుకోని రీతిలో ఇతను ఏమన్నాడంటే, ఒక అవసరత పడింది, తన కుటుంబంలో ఏదో అవసరత పడినప్పుడు ఆ అవసరానికి డబ్బులు కావాలి కాబట్టి ఆ గొర్రెను అమ్మాడు. ఎవరికి అమ్మాడు అని ఆలోచన చేస్తే కషాయవాడికి అమ్మాడు, కఠినుడికి అమ్మాడు. కషాయవాడు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే ఆ గొర్రెని కుతి కోసి దాని తోట తీసి మాంసం అంతా కూడా అమ్ముతూ ఉంటాడు. మరి ఇంతకుముందు యజమానుడు ఎలా ఉన్నాడు అంటే, వాడు నరికేవాడు కాదు, కోసేవాడు కాదు. ఎప్పుడైతే కషాయవాడి చేతిలో దొరికినప్పుడు వాడు తప్పనిసరిగా నరికేస్తాడు. కనుక భక్తిహీనులు చెడ్డవారికి దొరుకుతారు. ఎవరికి దొరుకుతారంట? భక్తిహీనుడు చెడ్డవారికి దొరుకుతారు. చెడ్డవారికి దొరికినప్పుడు చెడ్డవారు ఏం చేస్తూ ఉంటారంటే, తప్పనిసరిగా హతమార్చడానికి ప్రయత్నం చేస్తారు, భక్తిహీనతలో పడవేయడానికి ప్రయత్నం చేస్తారు, పాపంలో పడివేయడానికి ప్రయత్నం చేస్తారు, పాపము నుండి ఇక బయటికి రాకుండా సంఖ్యలతో బిగించడానికి ప్రయత్నం చేస్తారు. కనుక నీతిమంతుడు శిగురు ఏమవుతుందంట? నీతిమంతుడు వేరు చిగురిస్తూ ఉంది. నీతిమంతుడు వేరు చిగురిస్తూ ఉంది. అందుకే యెషయా గ్రంథంలో కూడా అంటాడు, యెషయా ముద్దు నుండి సిగురు పెట్టును అంటాడు. ఇక్కడ దావీదు వంశం నిలబడును అంటాడు. ఇక్కడ ఇలా ఆలోచన చేసుకుంటే నీతిమంతుడు ఏరు ఎప్పుడు చిగురిస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు నరుకుతూ ఉంటారు, వాళ్ళు ఒకవేళ నిన్ను అవమానపరుస్తూ ఉంటారు, ఒకవేళ నిన్ను నిందల పాలు చేస్తూ ఉంటారు, ఒకవేళ నీ మీద చెడ్డ ప్రవర్తనతో చెడ్డ ఆలోచన కలిగి ఉంటారు, ఒకవేళ నిన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలనుకుంటారు, ఒకవేళ నిన్ను పూర్తిగా సర్వనాశనం చేయాలనుకుంటారు. కానీ వారు నిన్నేమి చేయలేదు. ఎందుకంటే నీ సిగురు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు? నీ ఏరు సిగురు పెడుతూ ఉంటుంది. నీ ఏరు ఎప్పుడు కూడా సిగురు పెడుతుంది. వాళ్ళు ఎంత నరికే కొద్దీ, వాళ్ళు ఎంత నరికేసే కొద్దీ, ఎంత రంపంతో కోసే కొద్దీ, ఎంత విసర పెట్టే కొద్దీ, ఎంత ఇబ్బందులు పెట్టే కొద్దీ, ఎన్ని రోగాలు తెచ్చే కొద్దీ ఏం చేస్తూ ఉంటామంటే ఎదుగుతూనే ఉంటాం. జాగ్రత్త వినాలి మాటలు. యేసు ప్రభు వారిని సిలువేసే ముందుగా ఒక అతను యేసు ప్రభు దగ్గరికి వార్త తీసుకొచ్చాడు. ఏమని వార్త తీసుకొచ్చాడంటే, అయ్యా, నిన్ను ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ నిన్ను పట్టుకోబోతున్నారు, నిన్ను సిలువేయబోతున్నారు అన్నప్పుడు యేసు ప్రభు వారు బెంబేలెత్తలేదు, భయపడలేదు. యేసు ప్రభు వారు అన్నట్టుగా జరుగులు కాకని పొత్తి పిల్లల దగ్గర, హేరోదు రాజు దగ్గర ఆ మాట పలికినట్టుగా చూస్తున్నాం. అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, యేసు ప్రభుతో ఆయనే మా తండ్రి, ఆయనే మా దేవుడు, ఆయనే మా రక్షకుడు అని చెప్పేసి అందరూ తిరిగారు. లాస్ట్కి వచ్చేదకే అందరూ భక్తిహీనతలో పడిపోయారు. వాళ్ళు ఎవరిని కోరుకున్నారంటే చెడ్డవాడైన బరబ్బాను కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారు? చెడ్డవాడైన బరబ్బాను కోరుకున్నారు. చెడ్డవాడైన బరబ్బా ఎలాంటి వాడు ఆలోచన చేస్తే కుతికలు కోసేవాడు, మంగళసూత్రములు తెంపేవాడు, పొలాలు తగలబెట్టేవాడు, ఇళ్ళు తగలబెట్టేవాడు, సర్వనాశనం చేసేవాడు. అలాంటి వాడిని కోరుకున్నారు. అలాంటి వాడిని కోరుకొని నీతిమంతుడిని సంపాదన చూశారు, నీతిమంతుడిని హతమార్చాలని చూశారు, నీతిమంతుడిని సిలివేయాలని చూశారు. యేసు ప్రభువు సిలివేసిన తర్వాత యేసు ప్రభువు భయపడలేదు. సిలువను చూసి యేసు ప్రభువు కొరడా దెబ్బలను చూసి భయపడలేదు. యేసు ప్రభువు ఉమ్మును చూసి భయపడలేదు, అవమానమును చూసి భయపడలేదు, నిందను చూసి భయపడలేదు, దేన్ని చూసి భయపడలేదు. యేసు ప్రభువు నిట్టాడి నిలబడినట్టుగా నిలబడ్డాడు.
దేని చూసి భయపడలేదు కాబట్టి యేసు ప్రభు మరణించిన తర్వాత 3 రోజులు సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధిలో నుండి యేసు ప్రభు మరలా సిగురు పెట్టి బయటకు వచ్చినట్టుగా చూస్తున్నాం. గట్టిగా దేవుని గట్టిగా సిగురు పెట్టినట్టుగా చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రజలకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ కలిగిన కష్టాన్ని బట్టి, నీ కలిగిన అవమానాన్ని బట్టి, నీ కలిగిన ఇబ్బందిని బట్టి నీ నీతిని తాకట్టు పెట్టమా, నీ నిజాయితీని తాకట్టు పెట్టమా, నీకున్న ఔన్నత్యాన్ని, నీకున్న గొప్పతనాన్ని తాకట్టు పెట్టమాకు. ఎందుకంటే నీ నీతిని కాపాడుకో. నీ నీతిని కాపాడుకున్నప్పుడు నువ్వు అడవిలో ఉన్న దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు పొలంలో ఉన్న ఆశీర్వదిస్తూ ఉంటాడు, నువ్వు పట్టణంలో ఉన్న ఆశీర్వదించబడుతూ ఉంటావు, నువ్వు పల్లెలో ఉన్న ఆశీర్వదించబడుతూ ఉంటావు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు నీతిమంతులను విడిచిపెట్టేవాడు కాదు. నీతిమంతుల పక్షాన దేవుడు ఏడ్చమాడే దేవుడై ఉన్నాడు. నీతిమంతుల పక్షాన ఏడ్చమాడే దేవుడై ఉన్నాడు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆదికాండం 7వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని మనం చదివినట్టయితే, ఆ చదవాల్సిన అవసరం లేదు, టైం లేదు కాబట్టి మొట్టమొదటి వచనాన్ని చదివినట్టయితే, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడిగా ఉన్నావు అనే ఒక పదం వాడుతూ ఉంటాడు. ఈ తరం వారిలో నీవే నీతిమంతుడిగా ఉన్నావు అనే ఒక పదం వాడతాడు. ఆ నీతికి ఏం జరిగిందని ఆలోచన చేస్తే, ఆ నీతికి ఆ జలప్రళయంలో సరిపోకుండా, ఆ జలప్రళయంలో ప్రజలందరూ నాశనమైనట్టుగా, ఆ జలప్రళయంలో ప్రజలందరూ సర్వనాశనమైనట్టుగా కాకుండా నోవాహు కుటుంబం రక్షించబడిందంటే, ఆ నీతి అనేది ఏం చేసిందంటే తన ఏరుని సిగురు పెట్టింది. గట్టిగా దేవుడికి ఉన్నప్పుడు ఆ ఏరు ఏమైందంట? సిగురు పెట్టిందంట. ఈరోజు నీ ఏరు నా ఏరు కూడా మన చెట్టును నరికేయచ్చు. తల్లిదండ్రులు నరికేసారా, బంధుమిత్రులు నరికేసారా, లేకపోతే ఎవరు నరికేసారు, ఏం చేశారని తీసి పక్కన పెట్టేశారు. కానీ నీ ఏరుకు నీరందించేవాడు ఎవరు అంటే దేవుడే. అందుకే కీర్తనకారుడు మొట్టమొదటి అధ్యాయం అంటాడు, పాపుల మార్గం నిలవక అపహాస్యులు కూర్చునే చోట కూర్చోక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి ఏరున నాటబడిన మొక్కవలె ఉండి ఆ ఏరుకు నీరందిద్దంట. తన కాలముందు పచ్చగా ఉండి తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండేదంట. తను చేయనిదంతయు సఫలమవుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి ఈనాడు ఆలోచన చేయి, ఈ వాక్యం ఇంటి నువ్వు ఆలోచన చేయి. నీకు నీరందించేవాడు దేవుడు, నిన్ను పోషించేవాడు దేవుడు, నిన్ను పరిపాలించేవాడు దేవుడు, నిన్ను కాపాడేవాడు దేవుడు, నిన్ను అనుదినం కూడా రక్షించేవాడు దేవుడు. మరి అలాంటి దేవుడు నీకుండగా నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు పాపులతో చేతులు గడుపుతున్నావు? నువ్వెందుకు పాపుల మార్గంలోకి వెళుతున్నావు? నువ్వెందుకు అపవిత్రమైన దాన్ని ముట్టుకుంటున్నావు? నువ్వెందుకు అపవిత్రమైన దాన్ని నోట్లో పెట్టుకుంటున్నావు? నువ్వెందుకు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు అపవిత్రమైన ఆలోచన చేస్తున్నావు? నువ్వెందుకు దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉంటున్నావు? నీ ఏరు సిగురు పెట్టదనా, ఎండిపోయిందనా? భయపడమాకు, భయపడమాకు. నెక్స్ట్ కాలంలో ఒక ఉసిరి చెట్టు బాగా ఎదిగింది. సుమారుగా ఒక 10-20 ఫీట్లు ఎత్తిదిగింది. అది ఒక కాయ కూడా కాయట్లేదు. దగ్గర 4-5 సంవత్సరాల నుంచి నాటే ఒక కాయ కూడా కాయట్లేదు. ఈ కాయ పోతుంటే మన ఇంట్లో నాకు పరిచయం చేసి ఒక ఆమె ఉంటుంది, రాంబాయి అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఎందుకన్నా చెట్టు ఎద్దులో తిరిగింది, చెట్టు తీసేదరా, సరేనమ్మా ఎవరు ఉంటే తీపిచ్చేస్తారేమని చెప్పేసి రంపంతో అడుగుదా కోపించేసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే దాని మీద కిరసనాలు పోసి అగ్గి కూడా గీసింది. ఇక రాదులే అనుకోండి. ఈ వర్షాలకు ఏం చేసిందంటే అది పెద్ద అడుగులాగా మళ్ళీ చిగురు పెరిగింది. ఇదేంటి పెరుగుతుందంటే దీన్ని అట్టగాదన్నయ్య, ఏరుతో సహా పీకేయాలన్నయ్య, పీకెత్తే నీ చెట్టు చచ్చిపోయింది అన్నయ్య. మళ్ళీ కిరసనాలు పోతామని చెప్పేసి గోడ పగులుతుంది అవుతుంది. మళ్ళీ కిరసనాలు పోతామని చెప్పి పెట్రోల్ బండిలో దాకా తీసి ఒక ఆపరేటర్ మళ్ళీ దాన్ని గడ్డపాలు అటు కదిలించి దాంట్లో పోసి అగ్గిపోలు తీసి తగలబడింది కాల్చేది. మళ్ళీ ఈ వర్షాలకు ఏం చేసింది, మళ్ళీ ఈ వర్షాలకు మళ్ళీ గుబురుగా పెరిగింది. నాకు అప్పుడు ఈ వాక్యం గుర్తుకొచ్చింది, నీతిమంతుడు ఏదో ఎప్పుడు కూడా సిగురు పెడుతుంది. నేను చెట్టు గురించి మాట్లాడట్లేదు, చెట్టు నీతిమంతులని నేను అంటలేదు. లోకంలో నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు ఒక్కడే. యేసుప్రభుని నమ్మిన వారు నీతిమంతులతో సమానం. యేసుప్రభుని నమ్మిన వారు నీతిమంతులతో సమానం కనుక వారికి ఎలాంటి ప్రమాదం ఉండదు, వారికి ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే లోకమంతా నీ మీదకి దండెత్తి రావచ్చు,
లోకమంతా నిన్ను తప్పుపట్టవచ్చు, లోకమంతా నీకు ఏలెత్తి చూపించవచ్చు, లోకమంతా నిన్ను చెడ్డవాడు అనొచ్చు, లోకమంతా నిన్ను చెడ్డది అనొచ్చు, లోకమంతా నీకు సహాయం చేయవచ్చు, లోకమంతా నిన్ను వెలివేయొచ్చు. దేవుడు మాత్రము ఏం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, దేవుడు మాత్రం నీ ఏరుకి నీరందిస్తున్నాడు. నీ ఏరుకు నీరందిస్తున్నాడు. కనుక నువ్వు భయపడతావు. భక్తిహీనుల చేతిలో పడకుండా చూస్తావు. ఎవరి చేతులమ్మా? భక్తిహీనుల చేతిలో. భక్తిహీనులు అంటే ఎవరు పాస్టర్ గారు? భక్తిహీనులు అంటే ఎవరు పాస్టర్ గారు అంటే తిని తెప్పేస్తూ ఉంటారు, తిని ఇంటి మోసాలు లెక్క పెట్టేవాళ్ళు, తిని కృతజ్ఞత లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు అని ఆలోచన చేస్తే బైబిల్లోని ఒక మనిషిని చూపిస్తారు. బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుని ద్వారా అభిషేకించబడినవాడు, దేవుని ద్వారా నడుస్తున్నవాడు, దేవుని ద్వారా అనేక విధమైన లబ్ధి పొందినవాడు. దేవుని బిడ్డనే శిక్షించడానికి వెళ్ళినప్పుడు అతనికి దృష్టి అది వచ్చినట్టుగా చూస్తాడు. ఇక రెండోదిగా ఆలోచన చేస్తే యోబు భార్య దేవుడిచ్చిన సమస్తం కూడా తింది. సాంబ్రాణి ఎక్కించుకుంది, గురువుకి కాళ్ళు నొక్కించుకుంది, పన్నీరుతో స్నానం చేసింది, సుగంధ తైలాలతో స్నానం చేసింది. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నది. ఒక్కసారిగా దేవుడు ఒక్కసారి పరీక్షించినప్పుడు తన భక్తి, తన నీతి అంతా కూడా ఏం చేసిందంటే తాకట్టు పెట్టేసి ఆ భర్తను తిట్టింది, దేవుని తిట్టి అవతలకి. ఇలా యోబు కూడా ఆమెతో పాటు వెళ్ళినట్టయితే అతను కూడా ఏమయ్యేవాడు? భక్తిహీనుడు అయ్యేవాడు. ఎవరి చేతులు దొరికేవాడు? దుర్మార్గుల చేతులు దొరికేవాడు, పాపుల మార్గంలో నడిచేవాడు. కనుకనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, భక్తిహీనులు చెడ్డవారికి దొరుకును. చెడ్డవారికి దొరుకుతారు. ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా తెలుసుకోదు. ఉప్పు లేదనో, కారం లేదనో, గుడ్డ లేదనో, బట్ట లేదనో, లేకపోతే ఇంకొకటి లేదనో, లేదా అవమానం వస్తుందనో, నింద వస్తుందనో, లేదా బాధ వస్తుందనో, ఊరు మొత్తం ఏకమై, పట్టణం అంతా ఏకమై, దేశమంతా ఏకమై ఏకాకిని చేశారని భయపడమా. భయపడి వాళ్ళతో రాజీ పడమా. యెహోషువలాగా నిలబడటానికి ప్రయత్నించా, యోబులా నిలబడటానికి ప్రయత్నించా. ఎలా నిలబడాలంటే గిద్యోనులాగా నిలబడటానికి ప్రయత్నించా. ఎప్పుడైతే అలా నిలబడతావో ఆ నిలబడినప్పుడు చెడ్డవారికి నువ్వు దొరకవు. దొరికినప్పుడు ఏం చేస్తారు చెడ్డవారు? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రకరకాల మాటలు చెబుతుంటారు. కనుక క్రైస్తవ సమాజం నేర్చుకోవాల్సింది, నిజముగా నువ్వు దేవుడిని నమ్మినట్టయితే, నువ్వు నిజంగా ప్రభువులో బాప్తిస్మం పొందినట్టయితే ప్రభువు కొరకు జీవిస్తావు. ఈ లోకంలో ఉన్న వాటి గురించో లేదా ఇంకో దాని గురించో నువ్వు ఆలోచన చేయి. ఎవడు తగ్గించుకుంటాడో ఎవడు తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. పాపుల మార్గంలో ఎవడైతే నిలబడ్డో, అపహాస్యులు కూర్చున్న చోట ఎవడైతే కూర్చోడో, దొంగల మార్గంలో ఎవడైతే నిలబడ్డో వాడు ఏమవుతాడంట? ఏరు ఒడ్డున నాటబడిన మొక్క వలె ఉంటాడు. తన ఏరుకి ఏమంటుందంట? నీరు అందుతుంది. తన కాలం ఎప్పుడు పచ్చగా ఉంటాడు. తను చేయిందంతా సఫలమవుతుంది. అందుకే సామెతల్లో ఈ మాట అన్నాడు, భక్తిహీనులు చెడ్డవారికి దొరుకును, దోపుడు సొమ్మును అపేక్షించేదరు. ఏ సొమ్మును అపేక్షిస్తారంటే వాళ్ళు దోపుడు సొమ్ముని, కష్టాన్ని నమ్ముకోరు. వాడు కష్టాన్ని నమ్ముకోరు. వాడు ఏ గాడికి అపహసించటం, అవమానపరచటం, బాధ పెడతాం, నిందల పాలు చేయటం, రకరకాల ఇబ్బందులు చేయటం, రకరకాల సమస్యలతో కొట్టిమిట్టాడతాం. క్రైస్తవులందరినీ కూడా మణిపూర్లో చూస్తున్నాం కదా మనం. మణిపూర్లో క్రైస్తవులు మోసపోత వస్తున్నారు. మణిపూర్ దాకేందుకు ఈ మధ్య కాలంలో ఒక సేవకుడిని రకరకాలుగా మాటలతోనూ, రకరకాల పరిశుద్ధాత్మని తిట్టి, రకరకాలుగా దేవుని తిట్టి, ఎంతో విధాలుగా హృదయంలో గాయం చేశారు. ఈ మధ్య కాలంలో ఈశ్వరమాధారం అని ఒక సేవకుడిని ఒక మీటింగ్ పెట్టి వెళ్ళిపోతే, ఆ సేవకుడు కూడా ఖమ్మం దగ్గర చెరువు మాదారు అక్కడ కూడా మనిషిని చాలా విధాలుగా గాయపరిచారు. కానీ దేవుడు అతని పక్షాన్ని నిలబడ్డాడు. ఎవడైతే కించపరిచాడో, ఎవడైతే అవమానపరిచాడో, ఎవడైతే నాశనాన్ని కోరుకున్నాడో వాడికి పక్షవాతం వచ్చింది. ఎవరి చేతులతో గడిపాడు? వీడు ఒక సంఘంలో పెద్దే, వీడు ఒక సంఘంలో నెంబరే. వాళ్ళతో చేతులు గడిపినందుకు ఏమైందంట? పక్షవాతం వచ్చింది. యూట్యూబ్ ద్వారా నేను చెబుతుంది ఏంటంటే సంఘానికి, యూట్యూబ్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే సమాజానికి, పాపుల మార్గంలో నిలవమాకు, అపహాసులు కూర్చుని చోటు కూర్చోమాకు, దొంగల చేతులు పడమాకు. వాడు దోపుడు సొమ్ములాగా నేను నాశనం చేస్తాను. నీతిగా ఉంటుంది.
బ్రతికిన గంజినీళ్ళు కాదు, ఉన్న రేషన్ బియ్యం తిని, ఉన్న దాంట్లోనే 4 ముద్దలు తిని నీతిని అమ్ముకోమా, నీతిని తాకట్టు పెట్టుకోమా. నువ్వు నీతిగా ఉన్నట్టయితే తప్పనిసరిగా నీ ఏరు వాడు నరికినా కానీ, నీ చెట్టు వాడు నరికినా కానీ, నిన్ను అన్ని విధాలుగా నిన్ను పడదోసినా కానీ, అన్ని విధాలుగా అవమానపరిచినా కానీ, నీ ఉదయాన్ని బ్రతికుండగానే నీ గుండెనిట్ట పట్టుకొని ఇంత పిండినా కానీ మళ్ళీ ఏమవుతూ ఉంటావంటే నువ్వు అభివృద్ధిలోకి వస్తూ ఉంటావు, మళ్ళీ సిగులు పెడుతూ ఉంటావు. దానికి ఉదాహరణ మా ఇంటికాడ చెట్టు మాత్రమే. మా ఇంటికాడ చెట్టు నేను ఎంత సంపాదనుకున్నా కానీ ఆ చెట్టు చిగురు పెడుతూనే ఉంది. ఆ చెట్టు చిగురు పెడుతూ ఇప్పుడు కూడా గుర్తుగా వచ్చింది. మీరు దాని ఏరు చెట్టు అంతా కాంపడం నెడుతుంది కాబట్టి దాని ఏరుతో పాటు తోమడానికి ప్రయత్నము చేయాలి. కనుక భక్తిహీనుల చేతులు పడవద్దు, దేవునిలో లేని వాళ్ళ చేతులు పడవద్దు. ఈ లోకంలో ఉన్న వారి మాట వినదు, దేవుని మాట వింటారు. దేవుని వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారంగా వినదు. ఈ వాక్యం వింటున్న వారు ఒకవేళ మీరు భక్తిహీనుల చేతులు పడ్డారేమో, భక్తిహీనుల చేతులు పడి అపవాసుల దగ్గర కూర్చున్నారేమో, దొంగల దగ్గర కూర్చున్నారేమో, మోసగాళ్ళ మాటలు వింటున్నారేమో, వాటన్నింటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా. నిజంగా దేవుడిని నమ్ముకో. దేవుడు ఈ వాక్యం ద్వారా నీ హృదయాన్ని కన్వింపు చేసినట్టయితే నువ్వు అడవిలో ఉన్నా, నువ్వు పొలంలో ఉన్నా, నువ్వు పట్టణంలో ఉన్నా, నువ్వు అమెరికాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కానీ నీ నీతి నీకేమవుతుందంట ఆధారం అవుతుంది. అందుకంటే యోగుని నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి ఆధారం కాదని దేవుడు మాట్లాడాడు. కనుక నీతిని ఏ సమయంలో కూడా తాకట్టు పెట్టుకోదు, నీతిని ఎంత బలహీనతలో కూడా తాకట్టు పెట్టుకోదు. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడంటే లోపల కొంచెం బాధ పెడుతూ ఉంటాడు. సూర్యాపేట నగరేకల మధ్యలో చిన్న ఓటం ఉంది. కారు ఆపుకొని కాఫీ తాగాను. కాఫీ తాగిన తర్వాత ఒక పొడి ప్యాకెట్ తీసుకున్నాను. తీసుకొని మనకి డబ్బులు ఇప్పుడు కొంచెం దూరం పోయి సూర్యాపేట దాకా ఒక 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లు పోయిన తర్వాత ఏమి ఇస్తాం లేదు. నా మనసు ఏమని పెట్టింది తెలుసా? పోతే పోయిన ఒక 20 రూపాయలు మిగిలి కదా, నా మనసు అనిపిస్తుంది. ఒక 20 రూపాయలు మిగిలి కదా అనిపిస్తుంది. నాకు అనిపించింది పద్ధతి కాదు ఇది అనిపించింది. సరేలే అని చెప్పేసి ఖమ్మం వెళ్ళాను. 2 రోజులు ఉన్న వాకింగ్ చేయలేదు. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ షాప్ కాడికి వచ్చేదైతే పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ఆ బండి పక్కన అవతలకి దిగేది. అన్న మన కాఫీ తాగాను, ఒక పొడి కొనుక్కున్నానన్న, ఇవ్వన్న డబ్బులు అన్న. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరు అని ఆలోచన చేస్తే క్రైస్తవులు. గట్టిగా చెప్పలు కొడుతున్నారు. క్రైస్తవులే, దేవుడిని నమ్మిన వాళ్ళే, దేవుడితో పాటు ప్రయాణం చేసేవాళ్ళే, నీతిని జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళే అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా, ఈ రాత్రి విజ్ఞాపన ప్రార్థన ద్వారా వింటున్న యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరూ కూడా భక్తిహీనుల చేతులు పడమాకండి, చెడ్డవారి చేతులు పడమాకండి, చెడ్డ మాటలు మాట్లాడమాకండి, చెడ్డ తలంపులతో ఉండమాకండి, చెడ్డ ఆలోచన చేయమాకండి. అది ఈ రోజుగా పోయినా కానీ తరతరాల తర్వాత అయినా కానీ అది మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనం బ్రతికిన 4 రోజులైనా కానీ శబాష్, బడా మంచి దాసుడు అని యజమానుడి చేత అనిపించుకోవడానికి ప్రయత్నించారు, బడా మంచి కుమారుడు అని తండ్రి చేత అనిపించుకోవడానికి ప్రయత్నించారు. నాయకులు అయిపోయేవారు కదా, లేకపోతే దేవునికి దూరంగా ఉండేవాళ్ళగా చెడ్డవారితో సాతానుతో చేతులు కలిపి సంఘాన్ని, సమాజాన్ని, క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టేవారు ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మీ అందరికీ సంధిస్తున్నాను, తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడికి మనం దీవించును గాక, దేవుడికి మనం ఆశీర్వదించును గాక. ఆమేన్.